ఆఫ్ఘనిస్తాన్ శిథిలాల దిబ్బగా మారింది. రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతతో నమోదైన భూకంపం ఆ దేశానికి కాళరాత్రిగా మిగిల్చింది. ఏకంగా 800 మందికి పైగా ప్రాణాలను బలికొంది. 2500 మందిని క్షతగాత్రులను చేసింది. భూకంప తాకిడిని గ్రామాలే ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఆప్తులను రక్షించుకునేందుకు చేతులతోనే చాలా మంది మట్టిని తవ్వి తీసిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాలిబాన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. سدابات ولایتي روغتون مخه ده ډیر زیات شمېر ځوانان راغلي دي مرستې لپاره. زخمیان هم ډیر دي. الله تعالی د خپل خاص رحم وکړي. జలాలాబాద్ నగరానికి ఈశాన్యంలో 27 కిలోమీటర్ల దూరంలో కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ లోతు తక్కువగా ఉండడంతోనే తీవ్రత అధికంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆదివారం రాత్రి సంభవించిన భూకంపం కునార్, నంగన్హార్ ప్రావిన్స్ లను కుదిపేసింది. ఆ సమయంలో చాలా మంది నిద్రలో ఉండడంతో ఇళ్ల పైకప్పులు కూలి చాలా మంది సజీవ సమాధి అయిపోయారు. చాలా ప్రాంతాల నుండి ఇంకా సమాచారం అందడం లేదు. పూర్తి వివరాలు లభ్యమైతే మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తాలిబాన్ ప్రతినిధి ఇచ్చారు. سدابات ولایتي روغتون مخه ده ډیر زیات شمېر ځوانان راغلي دي مرستې لپاره. زخمیان هم ډیر دي. الله تعالی د خپل خاص رحم وکړي. ఆఫ్ఘనిస్తాన్ భూకంపంలో భారీ ప్రాణ నష్టం సంభవించడంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్తులో కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయిన వారికి తగిన శక్తినివ్వాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భూకంపం దాటికి నష్టపోయిన ఆఫ్ఘన్ ను అన్ని రకాల సాయం అందించి ఆదుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే మానవతా సాయాన్ని భూకంప ప్రభావిత ప్రాంతాలకు పంపించడం ప్రారంభించామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చెప్పారు. سدابات ولایتي روغتون مخه ده ډیر زیات شمېر ځوانان راغلي دي مرستې لپاره. زخمیان هم ډیر دي. الله تعالی د خپل خاص رحم وکړي.